హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఎగ్జామ్ మనకి త్వరలో లైక్ 2 days ఉంది. సో లాస్ట్ మినిట్ లో ఏమేమి రివర్స్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో మనకి 150 మార్క్స్ లో పార్ట్ ఏలో 75. సో పార్ట్ ఏలో ఏమేమి చదువుకోవాలంటే, ఫస్ట్ మనం పార్ట్ ఏలో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని మంది కరెక్ట్ అవ్వాలి. సో 10 క్వశ్చన్స్ ఇస్తే 10 మార్క్స్ వచ్చేటట్టు ఉండాలి. అప్పుడే మనం కాంపిటీషన్ కి కొంచెం దగ్గరలో ఉంటాం అనమాట. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ వాటిలో అసలు మార్క్స్ పోకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ అన్నారు. కరెంట్ ఈవెంట్స్ ఇండియా అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయమన్నారు. సో ఈ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్స్ అడిగారంటే, సపోజ్ మన ఏపీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే దుగ్గరాజపట్నం పోర్ట్ అనేది ప్రపోజ్ అయ్యింది, దాని లొకేషన్ ఏంటి అంటే ఏ డిస్ట్రిక్ట్ అని అడిగారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ప్రపోజ్ అయిన ఏవైనా ప్రాజెక్ట్స్ ఉన్నా, ఇప్పుడు సపోజ్ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో తీసుకుంటే మూలపేట పోర్ట్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అలాంటివి కరెంట్ ఏవైనా జరుగుతుంటే చూసుకోండి. నెక్స్ట్, అప్పుడు ఎగ్జామ్ అనేది 2019 లో జరిగింది కాబట్టి 2018-19 యూనియన్ బడ్జెట్ గురించి అడిగారు. అంటే బడ్జెట్ లో లాంచ్ చేసిన ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే, సపోజ్ ఆపరేషన్ గ్రీన్స్ దాని గురించి అడిగారు. నెక్స్ట్, అప్పుడు జిఎస్టీ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి జిఎస్టీ అనేది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్, లైక్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో జిఎస్టీ గురించి అడిగారు. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 1 to 17. మన ప్రతి గోల్ నెంబర్ 1 ఏంటి, 2 ఏంటి, అలాగే 17 అనేది మనకి మైండ్ లో ఉండిపోవాలి. ఏ గోల్ నెంబర్ ఇచ్చి అది ఏంటని కూడా అడగొచ్చు. ఎస్డిజిస్ చూసుకోండి. నెక్స్ట్, ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఇప్పుడు 2023ది 18th రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. దాంట్లో ఏంటంటే స్టేట్స్ ఇచ్చి ఆ స్టేట్స్ ఫారెస్ట్ కవర్ అవ్వచ్చు, ట్రీ కవర్ అవ్వచ్చు, ర్యాంకింగ్ అడగొచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న వాటర్ బాడీస్, వెట్లాండ్స్ గురించి అడగొచ్చు. సో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ అయితే పక్కా. నెక్స్ట్, డిసీజెస్, ఏదైనా కరెంట్ న్యూస్ లో ఉన్న డిసీజెస్, లైక్ లాస్ట్ టైం ఎగ్జామ్ లో కేజనూరు ఫారెస్ట్ డిసీజ్ గురించి అడిగారు. అదొక జూనోటిక్ డిసీజ్, అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో నాట్ జస్ట్ జూనోటిక్ డిసీజెస్, ఎనీ అదర్ టైప్ ఆఫ్ డిసీజెస్ న్యూస్ లో ఉంటే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండెక్సెస్. న్యూస్ కరెంట్ లాస్ట్ 1 year నుంచి ఇండెక్సెస్, ఏదైనా ఇండెక్స్ లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, అలాంటి ఇండెక్సెస్ ఏమైనా రిలీజ్ అయితే ఆ ఇండెక్సెస్ లో మన ఇండియా ర్యాంక్ ఏంటి, లేదా ఇండియాలో రిలీజ్ అయితే మన ఏపీ ర్యాంక్ ఏంటి అనేది చూసుకోండి. దాని నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్, పాలిటీ విషయంకి వస్తే ఆర్టికల్స్ నెంబర్స్ అనేది ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారు. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అవ్వచ్చు, ఆర్టికల్స్ 12 నుంచి 35 ఆర్టికల్స్ అనేది చూసుకోండి. నాట్ జస్ట్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీఎస్, ఫండమెంటల్ డ్యూటీస్, అన్ని ఆర్టికల్స్ అనేది మైండ్ లో ఉంచండి. లాస్ట్ టైం ఎగ్జామ్ లో ఒక ఆర్టికల్ అడిగారు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఏ ఆర్టికల్ అని అడిగారు. ఆర్టికల్ 19 క్లాస్ ఏ, క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ. సో అలా ఆర్టికల్స్ అడుగుతారు. నెక్స్ట్, హిస్టరీకి వస్తే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నాకు తెలిసి పేపర్ అంతా చూస్తే ఓన్లీ ఇండియన్ నేషనల్ మూవ్మెంటే కనిపిస్తుంది. అలా అడిగారు లాస్ట్ టైం క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని అంటారు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ బిట్స్, లేకపోతే బ్రిటిష్ రూల్, ప్రొవియన్సెస్ అవ్వచ్చు, ప్రిన్స్లీ స్టేట్స్, వాటి గురించి. నెక్స్ట్, కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. లాస్ట్ టైం లార్డ్ రిప్పన్ గురించి అడిగారు. నెక్స్ట్, కాంగ్రెస్ సెషన్స్ జరుగుతాయి కదా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ సెషన్స్ ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ స్ప్లిట్ అనేది మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ గా ఎప్పుడు జరిగింది, ఏ సెషన్ లో జరిగింది అని అడిగారు. సూరత్ సెషన్ 1907. సో కాంగ్రెస్ సెషన్స్ చూసుకుని టోటల్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద గ్రిప్ ఉండాలి ఖచ్చితంగా. ఈ మెడివల్ ఏన్షియంట్ ఇండియా హిస్టరీలో అంటే ఏమో డౌట్ చెప్పొచ్చు, కానీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ పక్కా అన్ని క్వశ్చన్స్, మాక్సిమం 5 క్వశ్చన్స్ అన్న రావచ్చు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి. నెక్స్ట్, పార్ట్ బి లో నెక్స్ట్ 75 మార్క్స్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఆల్రెడీ టాపిక్స్ తగ్గించేశాడు. ఇప్పుడు 6 నుంచి 3 టాపిక్స్ చేశాడు. 3 ఏంటంటే అథమెటిక్స్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్. ఈ 3 టాపిక్స్ మనకి పక్కాగా కాంపిటీషన్ దగ్గరలో ఉండాలంటే పార్ట్ ఏలో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎలాగో పార్ట్ బిలో మ్యాథమెటిక్స్ అలాగా ఖచ్చితంగా. సపోజ్ ఎన్ని బిట్స్, 30 బిట్స్ ఇస్తే మనకి అట్లీస్ట్ 25 ఆన్సర్ చేసేటట్టు ఉండాలి, 25 మార్క్స్ వచ్చేటట్టు ఉండాలి. అప్పుడే కాంపిటీషన్ లో ఉంటాం. అది కాకుండా ఎథనో బాటనీ మనం ఇంకోటి స్కోర్ చేయాలంటే అట్లీస్ట్ 4 బిట్స్ అయినా వస్తాయి. 4 మార్క్స్ మనకి వచ్చేటట్టు చూసుకోవాలి. సిలబస్ లో ఆల్రెడీ ఎథనో బాటనీ ప్లాంట్స్ నేమ్స్, బొటానికల్ నేమ్స్ ఇచ్చాడు. సో జస్ట్ ఆ ప్లాంట్ నేమ్స్, బొటానికల్ నేమ్స్ గుర్తుపెట్టుకున్న 2 బిట్స్ అనేది ఆన్సర్ చేయొచ్చు. అంటే బొటానికల్ నేమ్స్ ఇన్ ద సెన్స్ సైంటిఫిక్ నేమ్స్. నెక్స్ట్, మన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, మెడిసినల్ యూజెస్ కొన్ని కవర్ చేశాను. ఇంకా 2 days ఉంది కాబట్టి మేబీ రేపు అలా కవర్ చేస్తాను ఎథనో బాటనీ టాపిక్స్. సో అదొకటి చూసుకోండి, స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్, జనరల్ సైన్స్ ఏమీ లేదు. 9th class 10th class టెక్స్ట్ బుక్స్, బాటనీ,
అండ్ సారీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 టెక్స్ట్ బుక్స్ అలా చదివేయండి. జనరల్ సైన్స్ అనేది ఖచ్చితంగా ఆన్సర్ చేయవచ్చు. సో ఈ టాపిక్స్ ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పానో ఇవన్నిట్లో మీరు ఓకే మేము ఆన్సర్ చేయగలం అని అన్నట్టుంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయిపోద్ది, నో డౌట్. థ్యాంక్ యూ గైస్.